హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్మ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మేమైతే సంక్రాంతికి మా ఇంటికి వచ్చానన్నమాట. మార్నింగ్ 4కి లేచి ఇలా అందరం మా అక్క వాళ్ళ పిల్లలు మేమందరం కలిసి ఇలా భోగి మంటలు అయితే వేసుకున్నాము. ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే అందరం కలిస్తే ఊర్లో అసలు ఆ కిక్కే వేరన్నమాట. అండ్ భోగి మంటలలో పాత సామాన్లు ఇంకా ఏమైనా ఉంటే వాళ్ళు దీంట్లో వేస్తారన్నమాట. ఇదైతే మా చిక్కుడు చెట్టు చాలా అంటే చాలా కాసింది అసలు. నాకైతే చాలా ఇష్టం ఈ కర్రీ అంటే, న్యాచురల్గా ఉంటాయి అందుకే తెంపుతున్నాను. ఇక్కడైతే వెజిటేబుల్స్ అతను వచ్చారు, ఒక అంకుల్. ఊర్లలో అయితే ఇలా మంచిగా వాళ్ళే వస్తారు అండ్ మార్కెట్స్ కూడా ఉంటాయి. అక్కడ సిటీలో అయితే మనమే వెళ్ళి మార్కెట్లో కొనుక్కోవాల్సి ఉంటుంది. చూడండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇది భోగి రోజు మా మమ్మీ వేసిన ముగ్గు అన్నమాట. నేను ఇంకా ఆ రోజు వేయలేదు. చూడండి ఎంతైనా మమ్మీ వాళ్ళు చాలా బాగా వేస్తారు. సంక్రాంతి రోజు ఎర్లీ మార్నింగ్ 5కి అలా లేచి ఇంకా ముగ్గు స్టార్ట్ చేశాను అన్నమాట. చూడండి చాలా చీకటి ఉంది. ముగ్గులు అంతలా రావు, ఏదో వేస్తానన్నమాట. ఇంకా ముగ్గు స్టార్ట్ చేశాను, కలర్స్ ఫిల్ చేస్తున్నాను. మీరందరూ ఎలా ఎంజాయ్ చేశారు? ముగ్గులు వేశారా లేదా సంక్రాంతికి? కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. చాలా కష్టమే ముగ్గు వేయడం, కానీ ఇంకా తప్పదు కదా, వేయాలి ముగ్గైనా. సో అందుకే నేనైతే ముగ్గు వేశాను. ఇలా ఆవు పెండ తీసుకొని వచ్చి గొబ్బొమ్మలు చేస్తారన్నమాట. మాకైతే పెద్దనాన్న వాళ్ళకి ఆవులు ఉంటాయి కాబట్టి చాలామంది వచ్చి తీసుకెళ్తారు అండ్ మేము కూడా అక్కడ తెచ్చుకుంటాం. ఇలా బొట్లు పెట్టేసి గొబ్బొమ్మ చేసి గరక, ఇంకా ఇది పిండి అంటారు, పిండి గడ్డికి సంబంధించిన పెట్టి ఇలా ముగ్గు మధ్యలో మొక్కుతారన్నమాట. ఇదైతే మా ఊరు వ్యూ అన్నమాట. చాలా బాగుంటుంది అసలు. పల్లెటూరు నేచర్ వేరు అసలు. ఇది ఇంకొక ముగ్గు మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేనే వేశాను. ఇక్కడ కూడా 2 ప్లేసెస్లో వేస్తాను. మెయిన్ రోడ్కి ఉంటుంది మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు. చూడండి ఇది కూడా చాలా బాగుంది. అన్నీ వంకర టొంకరే వేసాను. అలా సాయంత్రం పొలం దగ్గరికి వెళ్ళాము. మేమైతే ఇవి తెలంగాణలో బొబ్బర్లతో చేస్తారు కదా ముద్దగారెలు, అవి చేసాము. మా ఇంట్లో పిండి వంటలు అంటే ఇవి, ఇంకా బెల్లంతో చేస్తారు కదా అవి మురుకులు చేసాము. ఇలా కట్టెల పొయ్యి మీద చేస్తే ఎంత బాగా అనిపిస్తుందో కదా. చూడండి నేనే చేశాను. నాకైతే ఇలా ఇష్టం అన్నమాట చేయడం. మా పిన్ని నేను ఇద్దరం చేస్తామన్నమాట. మీరు కూడా ఇలానే చేస్తారా? అండ్ ఇంకొకటి ఏమేమి పిండి వంటలు చేస్తారు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో.